హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట. వాయిస్ క్లారిటీ కొంచెం బాగలేదు అనమాట. సో ప్లీజ్ అడ్జస్ట్. ఒక 1 వీక్ దాన్ని సెట్ చేస్తాను అనమాట. సో అప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. టీఎస్ఐ సెట్ యొక్క నోటిఫికేషన్ March 6 అయితే రిలీజ్ చేశారు. సో రోజు March 7 అనమాట. అండ్ ఈ వీడియోలో మీరు ఎప్పటిదాకా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేట్ అయితే మళ్ళీ మీరు ఫీజు పే చేసి అప్లై చేసుకోవాలి. ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరం అయితే, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, అండ్ మీ కరెక్షన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది, దాంతోపాటు మీకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, అంతా వీడియో కవర్ చేస్తాం గైస్. అండ్ దాంతోపాటు మీకు ఒక ఏపీఐ సెట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ లాస్ట్ కానీ మీకు ఓపెన్ అవ్వచ్చు. సో దాని గురించి తెలుసుకోవడం మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. గైస్ ఫస్ట్ అయితే మీరు March 10 నుంచి మీకు May 26 దాకా అప్లై చేసుకోవచ్చు. బట్ May 7లోకి అప్లై చేసుకునే వాళ్ళు ఏంటంటే ఎటువంటి ఫీజు లేకుండా, అంటే లేట్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు March 3 అంటే May 3 దాటారనుకోండి, May 3 క్రాస్ చేశారనుకోండి, May 17 వరకు కట్టేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు 17 కూడా దాటిపోయింది అనుకుంటే మాత్రం 27 అంటే May 27 వరకు 500 పే చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయాలంటే గైస్, SC ST స్టూడెంట్స్ అయితే మాత్రం 500 పే చేయాలి. 550 500 అరౌండ్ మధ్యలో ఉంటుందన్నమాట. అండ్ రిమైనింగ్ అదర్ స్టూడెంట్స్ వచ్చేసి 750 పే చేయాలి. కొన్నిసార్లు 750 పే చేయాలి, బట్ మీరు నెట్ పాయింట్లో కొంచెం ఎక్స్ట్రా 100 రూపీస్ 20 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అది మీకు తెలిసింది, మీ యొక్క లొకాలిటీలో బట్టి ఉంటుంది అనమాట. నెట్ ఫీ, అప్లికేషన్ వాళ్ళు ఫిల్ చేసేందుకు ఫీ వచ్చేసి. వన్స్ మీరు అప్లికేషన్స్ అన్ని ఫిల్ చేసుకున్నాక గైస్ మీకు మళ్ళీ May 16 నుంచి 26 దాకా విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట, కరెక్షన్ విండో. సో ఈ విండోలో ఏంటంటే మీరు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ, మీ నేమ్ మిస్టేక్స్ ఉన్నా, మీ హాల్ టికెట్లు ఏమన్నా రాంగ్గా ఎంటర్ చేసినా కానీ ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. కరెక్షన్ విండో May 16 to 26 వరకు ఓపెన్ అవుతుంది. సో ఈ టైంలోనే మీరు మళ్ళీ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటే, కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి గైస్, కొన్ని మస్ట్ కూడా కావాలి. సో మీకు ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ కావాలన్నమాట. అండ్ ఆధార్ కార్డ్ మీ మొబైల్కి లింక్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత క్యాస్ట్, ఇన్కమ్ ఈ రెండింటిలో ఒకటి 2 కావాలి గైస్. అండ్ ఈ 2 కొంచెం అప్డేటెడ్ వర్షన్ పెట్టుకోండి. అంటే మీరు ఎప్పుడో 5 years బ్యాకే కాకుండా 1 year బ్యాక్ అయితే ఉంచుకుంటే బెటర్ అనమాట. సో లేకపోతే మళ్ళీ మీ సేవలోకి వెళ్ళి మీరు తీసుకొచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్ రాలేదంటే మాత్రం మీకు కాలేజీకి వెళ్తే మీకు సర్టిఫికేట్ ఇస్తారనమాట, ప్రొవిజన్ సర్టిఫికేట్. అడగండి, వాళ్ళు ఇస్తారు. సో అది అప్లోడ్ చేయండి. దాంతోపాటు ఏంటో 10th మార్క్స్ ఒరిజినల్ కావాలి, స్కాన్ చేసుకొని మీకే ఇస్తారనమాట. నెట్ పాయింట్లోకి వెళ్తే జస్ట్ స్కాన్ కోసం వాళ్ళకి అది కావాలి. ఒరిజినల్స్ దగ్గర పెట్టుకోండి. మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి. ఇంటర్, డిగ్రీ, 10th ఇవి కూడా అనమాట. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ అనమాట. ఇవి ఉంటే చాలు, వాళ్ళు నెట్ పాయింట్లో అప్లోడ్ చేస్తారు. ఇవి మెయిన్ కావాల్సిన డాక్యుమెంట్స్. అండ్ కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని రేషన్ కార్డులు అవి కొన్నిసార్లు అడగవచ్చు, కొన్నిసార్లు అడగపోవచ్చు. అండ్ మీ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవన్నమాట. అండ్ May 28 మీకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అడ్మిట్ కార్డ్ అంటారు అనమాట. 28 మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. June 8, 9 ఈ డేట్స్లో, ఈ 2 డేట్స్లో మనకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, SISET ఎగ్జామ్. సో సెంటర్స్ కూడా మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ సెంటర్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గరలో కొన్ని సెంటర్స్ ఉంటాయి అన్నమాట, లైక్ మీ దగ్గరలో ఏరియా అనమాట. సో అవి చూస్ చేసుకోండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తారనమాట. బట్ ఫస్ట్ చాయిస్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అక్కడ మీకు చాయిస్ లేకపోతే మాత్రం సెకండ్ ఆప్షన్కి వెళ్తారు. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు రాంగ్గా చూస్ చేసుకుంటే మాత్రం చెప్పాం కదా, మళ్ళీ 16 నుంచి 26 మధ్యలో మీకు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మీరు ఓపెన్ అయ్యి, అంటే దీనికి ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ. సో ఓపెన్ అయ్యి మళ్ళీ జస్ట్ చేంజ్ చేసుకోవడం అనమాట. సో ఇది గైస్ మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ TSISET 2025 నోటిఫికేషన్ డేట్స్తో అండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట క్లియర్గా. కొంచెం నచ్చితే మాత్రం ఇన్ఫర్మేటివ్ కనిపించే మాత్రం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీకు ఫ్యూచర్లో హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, మనకు వచ్చిన ర్యాంక్ బట్టి ఏ కాలేజ్ అయితే మంచిగా ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. అండ్ ఎప్పటిదాకా లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ లవ్ యూ ఆల్.